తల తాకట్టు పెట్టైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర హామీలు అమలు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం వద్ద వెసులుబాటు ఉంటే ఒక్క నిమిషం కూడా ఆగనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి కొన్ని పథకాలకు వచ్చిన నిధులు చూసి రాష్ట్రం వద్ద చాలా డబ్బులున్నాయని అనుకుంటున్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చింది. వాటిని మళ్లించి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం కుదరదన్నారు. మరో రకంగా సర్దుబాటు చేసుకుని సంక్షేమం చేయాలని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక మాదిరిగా ఉందని తాము చెప్పిన మాట నిజమని సీఎం అన్నారు. అది 100% నిజమని నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై చేసిన అధ్యయనం నిరూపించింది. గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పి వదిలేయలేమని, బాగు చేయాలనే నమ్మకంతోనే ప్రజలు 93% సీట్లు గెలిపించిచ్చారని అన్నారు. ఇక ఆ నమ్మకం నిలుపుకుంటామన్నారు. ప్రతి విషయం ప్రజల ముందు పెడతామన్నారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించి అమలు చేస్తామన్నారు. ఆదాయం పెరిగితే అది ప్రజలకే చెందుతుందని, పేదలకు కూడా వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, గత ప్రభుత్వం అసమర్థత, అవినీతి విధానాలతో రాష్ట్రాన్ని వెనక్కు తీసుకువెళ్లిందన్నది నిజమని చంద్రబాబు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వృద్ధి రేటు 15% వరకు వెళ్లిందని, ఎవరు వచ్చినా అభివృద్ధి ఇలాగే ఉంటుందని 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. కానీ అంచనా తప్పని ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. ఇంతగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయగలరా అని తనను అనేక మంది అడిగారని అన్నారు. బాగు చేయడానికి పోరాడడం తప్ప ఇక్కడ మరో మార్గం లేదని చంద్రబాబు అన్నారు. కేంద్రం కొంత సాయం చేసిందని, తమ పరిధిలో సాయశక్తుల పనిచేస్తున్నామన్నారు. 7 నెలల్లో 12,000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆగిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామన్నారు. వాటిని పునరుద్ధరిస్తే కానీ కొన్ని పథకాల కింద కేంద్ర నిధులు రావని అన్నారు. ఒక వ్యక్తి 3 సార్లకు మించి ఒక పదవిలో ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండడమే తనకిష్టమని అన్నారు. పార్టీలో అందరూ తనను అలాగే చూడాలని కోరారు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని నెరవేరుస్తానని, కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. ఇక పార్టీకి చెడ్డ పేరు తీసుకురానని, ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణతో పూర్తి చేస్తానని చెప్పారు. యువగలం పాదయాత్ర చేపట్టి 2 ఏళ్లు పూర్తయిందని, ఆ సమయంలో ప్రజలతో మమేకమైనప్పుడు అనేక సమస్యలు తెలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ అధికారులు ఇచ్చే ప్రొఫార్మాలో వై స్టాన్ఫోర్డ్ ఎంబీఏ అనే ప్రశ్నకు ఏదో ఒక రోజు రాజకీయాలకు వస్తాను, అందుకే ఇక్కడ ఎంబీఏ చేస్తున్నానని జవాబు రాశానని గుర్తు చేసుకున్నారు. జగన్కు తన తల్లి, చెల్లిపైనే నమ్మకం లేదని, అటువంటప్పుడు పార్టీలో నాయకులపై ఎలా ఉంటుందని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ నుంచి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారని, అయితే చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తుపాకీ పెట్టి కాకినాడ పోర్టును అడ్డుగోలుగా లాక్కున్నారని, రూపాయి వస్తువును 6 పైసలకి విజయసాయిరెడ్డి కొట్టేశారని ఆరోపించారు. విశాఖలో భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటామని, ఎవరిపైనా కక్ష సాధింపు ఉండదన్నారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయనుంది. అర్హులైన నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలను మహిళల పేరిట ఇవ్వనున్నారు. 10 ఏళ్ల తర్వాత యజమానికి పూర్తి హక్కులు దక్కనున్నాయి. పట్టాలను ఈ మేరకు కన్వెన్స్ డీడ్ రూపంలో అందించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే టిడ్కో లేదా ఇతర స్కీమ్ల కింద హౌసింగ్ కల్పించనున్నారు. పథకం అమలు, పర్యవేక్షణ కోసం రెవెన్యూ మంత్రి చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పథకం అమలు కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామం, పట్టణం యూనిట్ గా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గ్రామ స్థాయిలో వచ్చే దరఖాస్తులను వీఆర్ఓ లేదా ఆర్ఐలు పరిశీలిస్తారు. గ్రామ, పట్టణ స్థాయిలో సభలు నిర్వహించి ప్రజల సమక్షంలో ముసాయిదా లబ్ధిదారుల జాబితాను ప్రవేశపెడతారు. తర్వాత తుది జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారు. ఇంటి స్థలానికి ఆధార్, రేషన్ కార్డును అనుసంధానిస్తారు. దీంతో గతంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారు మరెక్కడైనా సొంత ఇళ్లు కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ విషయం తెలిసిపోతుంది. పేదలందరికీ ఇళ్ల పథకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. అందులో నిరుపయోగంగా ఉన్నవి లేదా ఇళ్ల నిర్మాణాలకు అనుకూలంగా ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల భూసేకరణ భారం తగ్గుతుంది. పేదింటి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేవారుంటే సంప్రదించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో అందుబాటులో ఉన్న భూములను వినియోగించుకోవాలని సూచించింది. చివరి ప్రయత్నంగానే అసైన్ భూములపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసుల విచారణ తీరును పర్యవేక్షించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, 2023 అక్టోబర్ 6న ఆయన అక్రమాస్తుల కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, అదే ఏడాది నవంబర్ 1న అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ 2 పిటిషన్లను కలిపి సోమవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు వినిపించారు. కేసుల విచారణ జరగకుండా జగన్ అడ్డుపడుతున్నారని తెలిపారు.
బెయిల్ మంజూరైన జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ తర్వాత కోర్టుకు హాజరు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి అని, ఆయన బెయిల్పై బయట ఉండడంతో విచారణకు అంతరాయం కలిగిస్తున్నారని, ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకుండా ఆయనకు మినహాయింపునిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ కూడా సవాల్ చేయలేదని గుర్తు చేశారు. 10 ఏళ్లుగా కనీసం ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పైన తుది నిర్ణయం రాలేదన్నారు. కేసుల బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని, తామిప్పుడు కేసు విచారణ త్వరగా చేపట్టాలని, పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని శ్రీనివాసన్ తెలిపారు. జగన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తూ కేసుల విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని, ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, ఇది రాజకీయపరమైన పిటిషన్ అని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై ప్రత్యేకంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. అందుకే పిటిషన్ను డిస్మిస్ చేయాలా, ఉపసంహరించుకుంటారా అని రఘురామ తరపు సీనియర్ న్యాయవాదిని ప్రశ్నించింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు శ్రీనివాసన్ తెలుపుగా ధర్మాసనం అంగీకరించింది. రాష్ట్రంలో ఇసుక కష్టాలు తొలగుతున్నాయి. బ్లాక్ మార్కెట్ కూడా దాదాపు అదుపులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు రాష్ట్ర నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను మాఫియా గుప్పిట పట్టింది. బడా నిర్మాణ సంస్థలు, బిల్డర్లకు సైతం ఇసుక దొరకని పరిస్థితి. దీంతో ఇసుక లభ్యత లేక నిర్మాణ పనులు స్తంభించిపోయాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పనులు లేక, పస్తులు పడుకోలేక వారిలో చాలా మంది రోడ్డును పడ్డారు. సామాన్యులకు గమేలా ఇసుక కూడా దొరికేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక కష్టాలు, బాధలు తొలగించేందుకు నడుం బిగించింది. ఉచిత ఇసుక పథకాన్ని తెచ్చింది. ఈ పథకం మంచిదైనా ఇసుక వనరుల కొరత వల్ల మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. అమల్లో పలు లోటుపాట్లు, అడ్డంకులు ఎదురయ్యాయి. స్టాక్ పాయింట్ల వద్ద అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రజల నుంచి వస్తున్న అసంతృప్తిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా గమనిస్తూ ఉచిత ఇసుక పథకంలోని లోటుపాట్లను సవరిస్తూ వస్తోంది. ఇసుక కొరత అనేది లేకుండా చూడగలిగితే పరిస్థితిని పూర్తిగా అరికట్టవచ్చని ప్రభుత్వం గుర్తించింది. ఇక ఈ క్రమంలో ఇసుక రీచ్లపైన దృష్టి సారించింది. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలు తాజాగా ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం అంచనా వేసినట్టే ఇసుక సామాన్యుడికి కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నంలో నోవాటెల్లో నిన్న నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో 8 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వీటి ద్వారా 1217 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, అలాగే వివిధ ప్రాంతాల్లో 825 హోటల్ రూమ్లు అందుబాటులోకి వస్తాయని, 2667 మందికి ఉపాధి లభిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ టీడీసీ చైర్మన్ నూక్సాన్ బాలాజీ, ఎండీ వీసీ అమృపాలి వెల్లడించారు. ఇక విశాఖపట్నాన్ని క్రూయిజ్ హబ్ గా అభివృద్ధి చేస్తామని, ఎంటర్టైన్మెంట్, టూరిజం రియల్ హబ్ గా నగరం మారనుందని మంత్రి దుర్గేష్ అన్నారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో పర్యాటకులకు 50,000 గదులు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించిందని, పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ వర్తింపచేయనున్నామని చెప్పారు. సింగిల్ విండో ద్వారా దరఖాస్తు చేసిన నెల రోజుల్లో అనుమతులిస్తామన్నారు. హోటళ్లలో బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షల రూపాయలు పెట్టడం వల్ల వ్యాపారం జరగడం లేదని రాష్ట్ర హోటలియర్స్ అసోసియేషన్ తమ దృష్టికి తీసుకొచ్చిందని, ఆ విషయం సీఎం చంద్రబాబుకు వివరించగా దాన్ని 20 లక్షల రూపాయలకు తగ్గించడానికి అంగీకరించారని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని మంత్రి తెలిపారు. హోటళ్లను లేట్ నైట్ వరకు తెరిచి ఉంచేందుకు కూడా అనుమతి ఇవ్వనున్నామని చెప్పారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అరకులోయలో నిర్వహించే అరకు చలి ఫెస్టివల్ పోస్టర్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఒప్పందాలన్నీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమక్షంలో జరిగాయి. రాష్ట్రంలో పర్యాటక రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదని, లోపాలను సరిదిద్దుకుని సానుకూల దృక్పథంతో పెట్టుబడిదారులకు సహకరించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన అతిథిగా వచ్చారు. అద్భుతమైన విశాఖపట్నం దేశంలోని ఇతర పర్యాటక ప్రాంతాల స్థాయిలో అభివృద్ధి చెందడం లేదని అన్నారు. ఉత్తరాంధ్రకు వచ్చే జులై నాటికి గోదావరి జలాలను తరలిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. నిన్న విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ పనులపై ఆయన సమీక్ష జరిపారు. పోలవరం ఎడమ కాలువ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. టెండర్లు ఖరారైన ఏజెన్సీలన్నీ జులై నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం కుడి ఎడమ కాలువల సామర్థ్యాన్ని తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే పోలవరం పూర్తయ్యేది. 17 నెలల పాటు జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థ లేకుండా చేయడంతో 2020 వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అన్నారు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోగా పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి నీటిని తరలించాలన్న సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పునః ప్రారంభిస్తామని పోలవరం ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీలతో జరిపిన సమీక్షలో మొదటి ప్యాకేజ్ నుంచి 8వ ప్యాకేజ్ వరకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ హైవే, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలన్నింటి మధ్య సమన్వయం ఉండాలని ఆదేశించామన్నారు.
భూసేకరణ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలన్న పనులు ఏ రోజుకా రోజు తెలుసుకునేలా రియల్ టైం వెబ్సైట్ ను రూపొందిస్తున్నామన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూరు 45.72 మీటర్ల కాంటూరుగా విభజించి తొలి మలిదశ అంటూ నివేదికలు పంపి ఆమోదం పొందారని చెప్పారు. ఇప్పుడు తప్పు జరిగిపోతుందంటూ సొంత పత్రికలో గగ్గోలు పెడుతూ కథనాలు ప్రచురించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై కసరత్తు జరిగిన పలు వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూముల విలువ 10 నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉంది. గతంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న 2 గ్రామాల్లో భూముల ధరలు వేర్వేరుగా ఉండేవి. అలాంటి లోపాలను ఇప్పుడు సరిదిద్దారు. రాజధాని అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచ స్థాయి సంస్థలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. అదే సమయంలో డిమాండ్ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచనున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. 2024-25 బడ్జెట్లో 13,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ ఏప్రిల్, డిసెంబర్ మధ్య కేవలం 6,388 కోట్లు మాత్రమే వచ్చింది. అంచనా వేసిన ఆదాయంలో కనీసం సగం కూడా రాలేదు. జనవరిలో కూడా ఆదాయం ఆశాజనకంగా లేదు. ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలల్లో భూముల ధరలు పెంపు వల్ల ఆదాయం కొంతమేర పెరగనుందని భావిస్తున్నారు. బడ్జెట్లో అంచనా వేసినంత కాకపోయినా 10,000 కోట్ల రూపాయల ఆదాయమైనా సాధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సొంత రాష్ట్రంలో నేతన్నల్ని ఆదుకోవాల్సిన హక్కు పొరుగు రాష్ట్రం నుంచి వస్త్రాన్ని కొనుగోలు చేస్తుంది. కమిషన్ల కోసం అధికారులు మన చేనేతల పొట్టగొడుతున్నారు. ఏపీలోని సంక్షేమ శాఖలు గురుకులాలకు అవసరమైన వస్త్రాన్ని సేకరించడంలో చేనేత జౌళి శాఖ అధికారులు పాల్పడుతున్న అవినీతిపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్ అధికారులు కూపీలాగడంతో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రాథమిక సమాచారం సేకరించిన విజిలెన్స్ విభాగం పూర్తిస్థాయి నివేదిక అందాక ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,50,000 వరకు చేనేత మగ్గాలు ఉండగా వాటిలో లెవరీతో పాటు సాధారణ వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ వస్త్రాలైన చీరలు ఇతరత్ర ఆప్కో షోరూంల ద్వారా చేనేత జౌళి శాఖ విక్రయిస్తుంది. ప్రభుత్వ శాఖలు లెవరీ వస్త్రాలు తప్పనిసరిగా మన చేనేతల నుంచి కొనుగోలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన జీవో జారీ చేసింది. అయినా కమిషన్లకు అలవాటు పడ్డ చేనేత జౌళి శాఖ అధికారులు అవేమీ పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలుకు ఆదేశాలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో లివరీ వస్త్రాలు పలు సొసైటీల్లో నిల్వ ఉన్నా కొనుగోలు చేసే దిక్కులేదు. తెలంగాణలోని మహబూబ్ నగర్, వరంగల్ సొసైటీల నుంచి గడిచిన 4 నెలల్లో 12 కోట్ల రూపాయల విలువైన లివరీ వస్త్రాలు అధికారులు కొనుగోలు చేశారు. ఏపీ చేనేత జౌళి శాఖలో ఓ అధికారి కమిషన్ల కోసమే ఈ పని చేశారని తెలుసుకున్న నేతన్నలు కొందరు పొరుగు రాష్ట్రానికి వెళ్లి విచారించారు. అక్కడి సొసైటీలకు అంత మొత్తంలో లివరీ వస్త్రం సరఫరా చేసే శక్తి లేదని తేలింది. విజిలెన్స్ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. ఏపీలో ప్రతి కుటుంబంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేదే ఏపీ ప్రభుత్వం ఆశయంగా పెట్టుకుంది. ప్రతి కుటుంబంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విరివిగా ఉపయోగించుకునేలా ఏఐని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించనుంది. ఇదే అంశంపై నిన్న సచివాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఏఐని పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. ప్రభుత్వంలో టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల పనితీరు మెరుగవుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని, సత్ఫలితాలు సాధిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, రాష్ట్రంలో 15% వృద్ధి సాధనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలన్నీ పనిచేయాలని సీఎం సూచించారు. అన్ని శాఖలు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుని పనితీరు మెరుగుపరుచుకోవడం ద్వారా ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. గూగుల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ప్రభుత్వ శాఖలు ఆర్టీజీఎస్తో తమ డేటాను అనుసంధానం చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి ఆయా ప్రభుత్వ శాఖల్లో అమలు చేయదగిన విషయాలను గూగుల్ సంస్థ సూచిస్తుందని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు త్వరలోనే ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పౌరులు పొందే సదుపాయం కల్పించాలన్నారు. అయితే ఈ సర్టిఫికెట్ల జారీ ద్వారా ఎలాంటి అపోహలకు, విమర్శలకు తావివ్వకుండా పకడ్బందీగా చేయాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల డేటాను అనుసంధానం చేసే ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నట్లు ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి తెలిపారు. సేకరించిన డేటా ఆధారంగా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ డేటాలో లేని పౌరుల డేటాను కూడా కొత్తగా సేకరించామని తెలిపారు. ఆధార్ నమోదు చేసుకుని పౌరులను గుర్తించి వారి వివరాలు కూడా సేకరించామన్నారు. రైతు భరోసా పథకం నిధులు ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతుల బ్యాంకు ఖాతాలోకి
టకీమని పడతాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే నిన్న ఆయా రైతులకు నగదు జమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం కింద 561 మండలాల్లోని 577 గ్రామాలకు చెందిన 4,41,911 మందికి పెట్టుబడి సాయం అందింది. మొత్తం 9,48,333 ఎకరాలకు సంబంధించి 569 కోట్ల రూపాయలు ఖాతాలో జమ అయ్యాయి. వీరితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా సాయం అందింది. మొదటి విడతగా తొలి రోజు 18,180 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో ఒక్కొక్కరికి 6,000 చొప్పున జమ చేశారు. ఈ రెండు పథకాలకు కలిపి 579 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆదివారం ఒకే రోజు 4 సంక్షేమ పథకాలు ప్రారంభించింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్ వీటి ద్వారా తొలి రోజు మొత్తం 6,15,677 మంది అర్హులకు లబ్ధి చేకూర్చింది. ఆయా గ్రామాల్లోని రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కార్డులు జారీ చేశారు. ఇల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. 26న బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం ఉదయం నుంచి ఈ నిధులు రైతుల ఖాతాల్లోకి చేరాయి. నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ పురస్కారం ఎలా ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ల పేరుతో మర్డర్ చేసిన ఆయనకు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గద్దర్కు పద్మ పురస్కారం ప్రకటించకపోవడంపై ఒక విలేకరి ప్రశ్నించినప్పుడు తీవ్రంగా స్పందించారు. తమ కార్యకర్తలను చంపితే పాటలు పాడిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. భయపడే ప్రసక్తే లేదని, వెనక్కిపోయే ప్రసక్తే లేదని అన్నారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్ తమ కార్యకర్తలను హత్య చేయించారన్నారు. గద్దర్ కోసం ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసిందన్నారు. అనేక మందిని పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేశారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి పేరును ఏ విధంగా అవార్డు కోసం పంపుతున్నారని గట్టిగా ప్రశ్నించారు. నక్సల్స్ భావజాలం ఉన్న నాయకులు బీజేపీలో ఉన్నారని, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సంజయ్ స్పందించారు. ఈటెల రాజేందర్కు వామపక్ష భావజాలం ఉండవచ్చు, కానీ ఆయన నక్సలైట్ కాదని స్పష్టం చేశారు. నక్సలైట్లు కాంగ్రెస్, టీడీపీ నాయకులను కూడా హత్య చేసిన సంగతి మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే గద్దర్ అవార్డులను తమ పార్టీ వారు తీసుకోబోరని సంజయ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే మార్చి నెలలో 8 సీట్లు ఖాళీ కానున్న నేపథ్యంలో టికెట్లు దక్కించుకోవడానికి ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ అధిష్టానం ముఖ్య నాయకుల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్తో పాటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ పదవీకాలం ఆ రోజుతోనే పూర్తి కానుంది. వీటిలో నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల తీర్పు అలాగే ప్రభుత్వ పనితీరుకు గీటురాయిలా ప్రతిబింబిస్తుందని అంచనా వేస్తోంది. కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో జీవన్ రెడ్డికి బదులుగా వేరొకరిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపాలన్న చర్చ నడుస్తుంది. ఇక జీవన్ రెడ్డి పోటీలో ఉండట్లేదనే వార్తలు రావడంతో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక అమిగోస్ విద్యాసంస్థల అధినేత మస్కు రమణారెడ్డి, ఆల్ఫోస్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, మాజీ డీఎస్పీ గంగాధర్, పార్టీ నేతలు వెల్చాల రాజేందర్, ప్రసన్న హరికృష్ణ తదితరులు ఈ సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మస్కు రమణారెడ్డి ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే నరసింహారెడ్డి, గంగాధర్ వంటి నేతలు సైతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినే మళ్లీ బరిలో దింపాలని అధిష్టానం సూచిస్తున్నట్టు తెలుస్తోంది. కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండడంతో ఈడీ మునిశేఖర్కు 21 డిమాండ్లతో నిన్న జేఏసీ నేతలు సమ్మె నోటీసులు అందజేశారు. వీటిపై ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం 2 రోజుల్లో స్పందించాలని, లేకపోతే సమ్మెకు వెళ్తామని చెప్పారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు అన్నారు. ఇక ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 2021 ఏప్రిల్ నుంచి ఆర్టీసీ కార్మికులకు చేయాల్సిన జీతభత్యాల సవరణ ఇంతవరకు చేయలేదన్నారు. పని భారం, ఒత్తిడితో డ్రైవర్లు విధుల్లోనే గుండెపోటుతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను
అద్దె వాహనాలుగా తీసుకొస్తున్నారని, ఈ బస్సులో పనిచేస్తున్న డ్రైవర్లు ప్రైవేట్ వ్యక్తులని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సులకు కిలోమీటర్కు 58 రూపాయలు చెల్లించడంతో కొన్ని రూట్లలో ఆర్టీసీ నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. 10 ఏళ్లుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ఉద్యోగులు, కార్మికులపై పనిభారం పెరిగిందని జేఏసీ నేతలు చెప్పారు. సుమారు 16,000 మంది ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఆ పనిభారం సర్వీసులో ఉన్న ఉద్యోగులపై పడి అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. ఎంప్లాయీస్ యూనియన్ దశల వారీగా ఉద్యమాలు చేస్తూ ఈ విషయాలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు సెప్టెంబర్ 2024 నుంచి గ్రాట్యుటీ చెల్లించలేదని, 5 ఏళ్లుగా కార్మికులకు యూనిఫామ్ ఇవ్వలేదని చెప్పారు. రిటైర్ అయిన ఉద్యోగుల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ 9 నెలలుగా ఆగిపోయిందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను 50% పెంచాలని రాష్ట్ర విద్యా కమిషన్ సర్కార్కు సిఫార్సు చేసింది. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించింది. ఈ 2 నిర్ణయాలను అమలు చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి 191 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని తెలిపింది. ఈ మేరకు విద్యా కమిషన్ ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను సమర్పించింది. ఇటీవల ప్రభుత్వ విద్యాసంస్థలో ఆహారం కలుషితమై దురదృష్టకరమైన ఘటనలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు విశ్వేశ్వరరావు, వెంకటేష్, జ్యోత్స్న, శివారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్వాడీ సెంటర్లను సందర్శించి వివిధ వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఆహార నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యంలో లోటుపాట్లను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను రూపొందించారు. మధ్యాహ్న భోజన పథకం, ప్రభుత్వ విద్యాసంస్థలో ఆహార నాణ్యత, భద్రతపై సిఫార్సుల శీర్షికతో సోమవారం నివేదికను సీఎస్ శాంతికుమారికి అందజేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పెంచడానికి పలు అంశాలను ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారిగా అభియోగాలున్న మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుమారు 10 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం అతనికి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అతడు హైకోర్టును ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. గతేడాది అక్టోబర్ 20న హైకోర్టు తీర్పును తిరుపతన్న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్పై నిన్న జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే, మోహిత్ రావు, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా హాజరయ్యారు. తొలుత సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్న తిరుపతన్న 10 నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైనందున జైల్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతన్న ఎస్ఐబీలో కీలకంగా వ్యవహరించారని, అర్బన్ నక్సల్స్, తీవ్రవాద నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య రానుంది. కుంభమేళా జరుగుతున్న వేళల్లో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండడం. ఈ దినాన మౌన దీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. ఆలోచనలపై నియంత్రణకు శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూల బిందువు చంద్రుడు. అమావాస్య కావడంతో ఆ రోజున చంద్రుడి ప్రభావం ఉండదు. అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు. వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి. మన మనసుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో తెలియదు. అందుకే పూర్తిగా మౌనంగా ఉండాలి. దీంతో అంతఃశుద్ధీకరణ జరుగుతుంది. మానవునికి అతని మనసే పెద్ద సాయం చేస్తుంది. ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో చెబుతుంది. దీని ప్రకారం మనల్ని మనం బాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని పెడమార్గం పట్టరాదు. పరిపూర్ణమైన మనసు మిత్రుడిగా ఉంటుంది. కలుషితమైతే శత్రువుగా మారుతుంది. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో నిన్న మరో ముందడుగు పడింది. రానున్న వేసవిలో కైలాష్, మానస్ సరోవర్ యాత్రలు పునరుద్ధరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. టిబెట్లో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాల సందర్శన కరోనా కారణంగా 2020 నుంచి నిలిచిపోయాయి. అనంతరం గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఒప్పందాలను పునరుద్ధరించుకోలేదు. తాజాగా 2 రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బీజింగ్లో చైనా ఉప విదేశాంగ మంత్రితో జరిపిన చర్చల్లో ఈ విషయమై అంగీకారం కుదిరింది. మరోవైపు 2 దేశాల మధ్య నేరుగా తిరిగే విమాన సర్వీసులు కూడా పునరుద్ధరించాలని ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై చర్చించేందుకు 2 దేశాల అధికారులు త్వరలోనే భేటీ కానున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్లో మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు నేతల మధ్య ఇదే తొలి ఫోన్ సంభాషణ. ట్రంప్, మోదీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన సందర్భంగా గతంలో ఆయనకు ప్రధాని మోదీ ఫోన్ కాల్లో అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తున్న అమెరికా ఆ వేటలో భాగంగా న్యూయార్క్, న్యూజెర్సీలోని
గురుద్వారాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. సిక్కు వేర్పాటువాదులు, అక్రమ వలసదారులు, సరైన పత్రాలు లేనివారు ఆ గురుద్వారాలను తమ హబ్గా మార్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా అంతర్గత భద్రతా శాఖ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. నిజానికి ప్రార్థనా మందిరాలు, పాఠశాలల వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా బైడెన్ హయాంలో నియంత్రణలు భారత స్పిన్నర్లకు, ఇంగ్లాండ్ పేసర్లకు మధ్య పోరులా సాగుతున్న 5 టీ20ల సిరీస్ కీలక దశకు చేరుకుంది. ఇవాళ రాజ్కోట్లో ఇరు జట్ల మధ్య 3వ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ దక్కుతుంది. అటు పర్యాటక ఇంగ్లాండ్ మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉంది. వరుసగా 2 మ్యాచ్ల ఓటమి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్లయింది. ఇక చెన్నైలో వారికి గెలుపు అవకాశం వచ్చినా తిలక్ ధాటికి చేజారింది. ఇక సిరీస్ లో సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్ లో వారికి విజయం తప్ప మరో దారి లేదు.